ప్రాచీన భారతదేశంలో సైన్యం కన్నా ఆత్మనిగ్రహమే శక్తివంతమైనదిగా భావించేవారు. అదెలా సాధ్యమైందో చూద్దాం. క్రీస్తుపూర్వం 800 నుంచి 600 మధ్యకాలంలో ఉత్తర భారతదేశమంతా శక్తివంతమైన రాజ్యాలతో నిండిపోయింది. రాజుల చేతిలో భౌతిక శక్తి ఉండేది, కాని అంతిమ ప్రభావం మాత్రం అడవుల్లో ఉండే ఋషులదే. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అడవిలో ఉండే ఓ సన్యాసి సైన్యమున్న రాజుని ఎలా ఎదిరించగలిగాడు? దాని కారణం తపస్సు, అంటే తీవ్రమైన ఉపవాసం, ధ్యానం ద్వారా శక్తిని సంపాదించడమన్నమాట. ఈ తపస్సు చేయడం వల్ల తపశ్శక్తి అనే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి పుడుతుందని నమ్మేవారు. దీన్ని ఓ సూపర్ న్యాచురల్ బ్యాటరీని ఛార్జ్ చేయడంలా అనుకోవచ్చు. ఈ శక్తి ఎంత గొప్పదంటే అది దేవతలను కూడా కదిలించగలదని మహాభారతంలో చెప్పారు. మరి ఇంతటి విశ్వశక్తితో ఋషులు సమాజంలో ఎలాంటి పాత్ర పోషించారు? వాళ్లు సమాజానికి ఒక నైతిక గైడ్లాంటి వాళ్లు. రాజుల పనుల్ని సమీక్షించేవారు. ఉదాహరణకి, ఒక రాజు అన్యాయంగా ప్రవర్తిస్తే ఓ ఋషి నిరసనగా ఉపవాసం మొదలుపెట్టేవారు. దీంతో రాజు తన సైన్యంతో పరిష్కరించలేని ఓ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చేది. వాళ్ల నమ్మకం ప్రకారం ఈ తీవ్రమైన ఆత్మ నిగ్రహం దైవత్వాన్ని కూడా కదిలించగలదు. ఇది హింసతో కాదు, రాజకీయ తిరుగుబాటుతో కాదు, కేవలం ఆత్మనిగ్రహంతో చేసే ఒక వినూత్న ప్రతిఘటన. ఇదంతా చూస్తే ఒక ఆలోచన వస్తుంది. అసలైన శక్తి ఇతరులను నియంత్రించడంలో ఉందా, లేక మనల్ని మనం జయించడంలో ఉందా?